ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలని, దానిలో కృత్రిమ మేధ, సెమీకండక్టర్లతో పాటు ఇతర హైటెక్ ఇండస్ట్రియల్ హబ్లు అభివృద్ధి చేయాలని స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి అన్న అంశంపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సిఫారసు చేసింది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, డ్రోన్ రంగాల్లో ఏపీ ప్రత్యేక దృష్టి పెట్టాలని, దానికోసం తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ నమూనాను రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాలని సూచించింది. విశాఖ, అనంతపురం, తిరుపతిలో సమీకృత ఐటీ పార్కులు, ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి, పరిశోధన వంటి నిర్దిష్టమైన విభాగాల్లో పనిచేసే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని సూచించింది. అమరావతి చుట్టుపక్కల మెడిసిటీని అభివృద్ధి చేయాలని టాస్క్ ఫోర్స్ సిఫారసు చేసింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కో చైర్మన్గా ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ రూపొందించిన 360 పేజీల నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో బుధవారం విడుదల చేశారు. అందులో ముఖ్యమైనవి ప్రస్తుతం రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీలో 72% విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, కృష్ణా, ఏలూరు వంటి 15 జిల్లాల నుంచే వస్తోంది. ఆయా జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్, మెరైన్, ఆక్వాకల్చర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమేటివ్, లైఫ్ సైన్సెస్, బ్లూ ఎకానమీ, లాజిస్టిక్స్, రోబోటిక్స్, డేటా సెంటర్లు, ఏఐ, థీమ్ ఆధారిత పర్యాటకం, నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని టాస్క్ ఫోర్స్ సూచించింది. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వ విధానాలన్నీ సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు, అవసరమైన మార్పులు చేసేందుకు, ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వ పారిశ్రామిక రంగ ప్రతినిధులతో పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని టాస్క్ ఫోర్స్ అభిప్రాయపడింది. ఇందుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చంద్రబాబు ప్రతిపాదించిన P4 విధానం చాలా తోడ్పడుతుందని, ఇలాంటి నమూనాల్ని అందిపుచ్చుకోవడంలో రాష్ట్రం ముందుండాలని సూచించింది. రాష్ట్రాభివృద్ధి లక్ష్యానికి రుణాలు విఘాతంగా మారకుండా చూడాలని టాస్క్ ఫోర్స్ పేర్కొంది. ద్రవ్య నియంత్రణ చట్ట నిబంధనల అమలుకు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని, నీతి ఆయోగ్తో కలిసి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నెలకొల్పాలంది. రెవెన్యూ వ్యయాలకు రెవెన్యూ రాబడినే ఖర్చు చేయాలని, రుణాల ద్వారా తెచ్చిన నిధుల్ని మూలధన వ్యయంపై వెచ్చించాలని నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ కాన్సెప్టును ప్రమోట్ చేయాలని, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ప్రపంచ శ్రేణి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయాలని టాస్క్ ఫోర్స్ నివేదికలో పేర్కొంది. సెమీ కండక్టర్లు, ఫ్యాబ్స్, డిస్ప్లే యూనిట్లు, ఎనర్జీ స్టోరేజ్, సోలార్ సెల్స్ వంటి హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమల్ని నెలకొల్పడంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేసింది. స్వర్ణాంధ్ర సాధనకు ఉపయోగపడేలా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థల బలోపేతం, ఎగుమతులకు అనుగుణంగా అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీ, సీ ఫుడ్ పార్కులు, ప్యాకేజింగ్ సాంకేతికత, కోల్డ్ చైన్, ఆహార పరీక్ష ల్యాబ్స్, వ్యవసాయ పరికరాల తయారీలో పెట్టుబడులు పెట్టవచ్చని సూచించింది. ఎలక్ట్రానిక్స్ పరంగా పీసీబీలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, విడి భాగాలు, ఐటీ, హార్డ్వేర్ డిజైన్, మొబైల్ కాంపోనెంట్స్, బ్యాటరీలు, సోలార్ సెల్స్, మాడ్యూల్స్, టెలికాం పరికరాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని సూచించింది. బయోసిమిలర్స్, స్పెషాలిటీ డ్రగ్స్, క్లినికల్ పరిశోధన, మెడ్టెక్ జోన్ వంటి జీవశాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టవచ్చని అభిప్రాయపడింది. అనంతపురం, విశాఖపట్నంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పోర్టు ఆధారిత ఆధునికీకరణ, పోర్టుల అనుసంధానం, తీర ప్రాంతాల అభివృద్ధి, నౌకా రవాణా, ఉపరితల జల రవాణాలో పెట్టుబడులకు అవకాశాలున్నట్లు సూచించింది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో అవకాశాలు, హెవీ మినరల్, బీచ్ శాండ్ ఆధారిత డిఫెన్స్ రంగ ఉత్పత్తి అవకాశాలు, మెటల్ గ్రేడ్ టైటానియంలోనూ పెట్టుబడులకు అవకాశాలున్నాయని తెలిపింది.